రంగారెడ్డి జిల్లా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగోల్ అల్కాపూరి చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్, సేఫ్టీ బెల్ట్ వినియోగంతో పాటు రాంగ్ రూట్లో ప్రయాణించవద్దని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అవినీతి నిర్మూలనతో పాటు బాధితులకు అండగా నిలవడం ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఎల్బీ నగర్ అల్కాపూరి కాలనీ చౌరస్తాలోని మేము యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తరఫున ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క సంస్థ 1 ఇయర్ నుంచి ఈ మన తెలంగాణకు రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది యాంటీ కరప్షన్ ఫౌండేషన్. మా యొక్క సంస్థ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఎక్కడ చూసిన అడుగడుగున ఈ లంచగొండితనం నిర్మూలితం అన్న ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను తీసుకురావడం జరిగింది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్ అయితే మరీ మాఫియాగా మారిపోయాయి. ఎక్కడికి వెళ్ళి అడుగడిగిన లంచం. చిన్న సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా మున్సిపల్ ఆఫీసులో లంచం, మండల ఆఫీసులో లంచం, ఎక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం. అది చూడలేక మేము తట్టుకోలేక మనతోనే అయిన కాడికి ఉడత భక్తితో మేము మారుస్తామని చెప్పట్లేదు. మాతో అయినంత వరకు ఈ లోకాన్ని మారుస్తాం, ఉన్నంత వరకు ఒక 10 మందినైనా మేము మార్చగలుగుతాం ఉద్దేశంతో ఈ సంస్థను తెలంగాణకు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. మొదటి దిశగా ఇక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రంగారెడ్డి జిల్లా టీం ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు బైకులు ఇస్తున్నారు, వాళ్ళకి లైసెన్స్ ఉండదు, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. అసలు అన్నీ అరికడదాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మరీ ఎక్కువైపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ప్లస్ ఓవర్ స్పీడు, హెల్మెట్ లేకపోవడం, ఇవన్నిటి మీద ఒక అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఇంకా అంచెలంచెలుగా ప్రతి ఏరియాలో మేము ప్రోగ్రాం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. అన్ని ఏరియాలు సుమారుగా ఈ సిటీ ఏరియాలో నలుమూలల ఈ యొక్క ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జిల్లాల స్థాయిగా కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఈ ప్రోగ్రాం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ యొక్క రాష్ట్రంలో 36 జిల్లాలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా ఏసీఎఫ్ అనే సంస్థ అందుబాటులో ఉంటుంది. ప్రజలకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ న్యాయం వైపు నిలబడుతూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తాం. సుమారుగా ఇప్పుడు మా అన్ని జిల్లాల్లో సుమారు ఒక 100 మంది టీం జాయిన్ అయి ఉన్నాం. ఇంకా రానున్న కాలంలో ఇంకా పెద్దగా టీం అతి ఎత్తున బలోపేతం చేసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా సరే వారిని ఖండించి నిలదీసేంత వరకు మేము పోరాడతామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ప్రతి దగ్గర కూడా అవినీతి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రశ్నించడానికి మరి మేమంతా కూడా ఒక సైనికుల్లాగా మేమందరం ఒక 100 మంది 200 మందికి పైగానే మేము సైన్యంలాగా ఉన్నాము. అయితే ఇందులో భాగంగా మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ట్రాఫిక్ రూల్స్ పైన పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ ఎల్బీ నగర్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ మాకు సహాయం చేయడం ద్వారా మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నది ఏమనగా హెల్మెట్ లేని ప్రయాణాలు చేయకండి, తాగి డ్రైవ్ చేయకండి, ఓవర్ స్పీడ్ చేయకండి, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఇంట్లో ఉండే మీ భార్య పిల్లలు తల్లిదండ్రులను ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డుపై ప్రయాణాలు చేయాలని మా సంస్థ ద్వారా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను యాక్చువల్గా ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మోర్ ఓవర్ మా టీమ్ అంతా వచ్చేసి ఒక 80 to 90 మెంబర్స్. సో బేసిక్గా అండ్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే అబౌట్ దిస్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ వచ్చేసి, సో ఇవాళ రేపు మనం చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. మెయిన్ థింగ్ వై ఆర్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. సో ఇది ఒక పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ వై ఎవ్రీవన్ ఈజ్ నాట్ వెరింగ్ సీట్ బెల్ట్. సో ఎన్ని యాడ్స్ ఇచ్చినా, ఎంత క్యాంపెయినింగ్ చేసినా, ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎంత ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ దో ఆర్ హౌస్ వైఫ్స్, మదర్స్, ఎంత మనకి ప్రికాషన్స్ ఇచ్చినా నో వన్ ఈస్ టేకింగ్ కేర్ అబౌట్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవేర్నెస్ ఎవరో పక్కన వాళ్ళు చెప్తే రావద్దు, అది మనలో మనకే అవేర్నెస్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి, సో ఎవ్రీ డే వెన్ ఆర్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ road accidents. Mainly road accident happens about 3 things andi. Okati endante even you are not wearing seat belt, and second is rash driving and alcohol taking, and third is wrong routes. Enta manam road diversions petti wrong route lo raavaddu ani cheppina
ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ దట్. ఈవెన్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఇవాళ రేపైతే బస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు రాంగ్ రూట్స్. సో వీళ్ళ వల్ల ఏంటంటే ఆపోజిట్ వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ కనిపించకుండా లేకపోతే ట్రాఫిక్ జామింగ్ అయిపోయి యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను పబ్లిక్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వెన్ ఎవర్ ట్రాఫిక్ వాళ్ళు మనకి సిగ్నల్ ఎందుకు ఇచ్చారు? టు వెయిట్ ఆన్ ద రోడ్ సైడ్. సో చాలా మంది పీపుల్ ఏం చేస్తున్నారంటే ఆ సిగ్నల్ అనేది పాటించట్లేదు. మేబీ ఆటోస్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, సిగ్నల్ వేసాడు అంటే వాడికి ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ రోడ్ టర్న్ అయిపోవాలని చూస్తారు, ముందు నుంచి వచ్చే పబ్లిక్ని చూడట్లేదు. సో వాళ్ళ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ సో నా ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ అబౌట్ ద నేషన్, టేక్ కేర్ అబౌట్ ద సొసైటీ, అండ్ మెయిన్లీ టేక్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్.